హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? మనం పాటల ప్రోగ్రాంకి వచ్చేసాం. పాత పాటలు గుర్తు చేసుకుందాం. నేను పాటలు పాడుతాను, కానీ అవి మీరు బ్యాడ్గా అనుకోవకండి. బ్యాడ్ సాంగ్స్ అంటూ ఉండవు. కాకపోతే బ్యాడ్ సాంగ్స్ అనేది ఉంటే ఇంక సినిమాల్లో అంటావా మామ అంటావా ఆ పాట, ఇంకోటి జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకేమో సిగ్గేసింది, అయ్యో బొట్టుకే భయమేసింది, అరువురంతా హోరేసింది. అట్లాంటి పాటలు ఇంకా చాలా ఉన్నాయి కదా. జ్యోతిలక్ష్మి, జయమాలిని వాళ్ళ సాంగ్స్ అంతా కూడా ఏంటంటే సినిమా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఎయిమ్ సినిమా బాగా మంచి పేరు హిట్ అవ్వాలి. వాళ్ళేంది సినిమా ఫీల్డ్ అంటేనే ఇంక వాళ్ళకి ఏ పాట అన్నా పాడిని, ఏ డ్యాన్స్ అన్నా వెయ్యాలి, తప్పదు వాళ్ళకి. అట్లాంటప్పుడు వాళ్ళని మనం ఏమనం కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి అంత ఇదిగానే డ్యాన్స్ వేస్తుంటే ఇంకా పాట రాసి పాట పాడినప్పుడు వాళ్ళకి లేదు, కానీ డ్యాన్స్ వేసినప్పుడు వాళ్ళకి ఎంత బిడియం ఉండాలి. అట్లాంటప్పుడు మనం ఒకరిని ఏమీ అనకూడదు. ఎవరు ఫీల్డ్ వాళ్ళది. ఇప్పుడు నువ్వు ఇంజనీర్ పనులు చేస్తావు అనుకో, సపోజు. ఇంకొకరు డాక్టర్ పనులు చేస్తాడు. దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు వాళ్ళు. అట్లాంటి మనం ప్రేక్షకులమి మనం పోయి చూస్తున్నాం కదా. మరి నేను పాడితే తప్పులేదు కదా. అందుకని మిమ్మల్ని ముందుగా మీకు అడ్వైజ్ ఇస్తున్నా. నేను ఎందుకు అడ్వైజ్ ఇస్తున్నా అంటే నా గురించి బ్యాడ్గా అనుకోకూడదు. ముందు అది మెయిన్ పాయింట్. సరేనా? సరే, నేను ఒక పాట పాడతాను. అది ఎట్లాంటి పాటలు ఉంటాయంటే అవి కూడా మనం గుర్తు చేసుకుందాం. అవి కూడా నచ్చిన వాళ్ళు ఉంటారు. అందుకని వాళ్ళకు కొంచెం మనం పాడుదాం. ఏం పాటలు వాళ్ళకి? పాత సాంగ్సే అవి. మరి పాత సాంగ్సే కదా అవే. ఏం పాటలు అంటే పాడుతున్నా తప్పుగా అనుకోవాకండి. నాకైతే సిగ్గేస్తుంది, భయం వేస్తుంది, ఫీల్ అవుతున్నా. పాడేదా వద్దా పాటలు? గుర్తు చేసుకుందాం అంటే కొంతమందికి ఇష్టం అవుతాయి కదా, వాళ్ళ కోసమైనా పాడదామా? చెప్పండి ఫ్రెండ్స్, చాయిస్ ఇద్దామా? ఏ పాటలైనా మనం పాడగలగాలి. గుర్తు చేసుకుందామంటే ప్రతి పాట గుర్తు చేసి చెప్పాలి కదా అందరికీ. సరే. మాయదారి చిన్నోడు నా మనసే లాగేసిండు, లగ్గం ఇప్పుడు రా మామ అంటే మాఘమాసం వెళ్ళేదాకా మంచి గడియా లేదన్నాడే, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా, ఎల్లమ్మ చెప్పవే, పుల్లమ్మ చెప్పవే, మల్లమ్మ చెప్పవే, బుల్లెమ్మ చెప్పవే, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా, చింత చెట్టుకి చిగురులు కోస్తుంటే చిటి చిటి గాజుల్లో, అట్లా ఆ పాట అప్పుడు ఆ పాటలు ఉండేదన్నమాట. లగ్గం ఎప్పుడు రా మామ అంటే సంకురాతిరి పోయేదాకా మంచి రోజు లేదన్నాడే, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. నేను పూర్తిగా ఆ పాట అయితే మామూలుగా పాడలేను, గుర్తు చేసుకుందాం. అప్పట్లో అట్లాంటి పాటలన్నీ మన ఊర్లలో, అప్పుడు పూర్వకాలం మన ఊర్లలో రికార్డింగ్ డ్యాన్సులు జరుగుతున్నాయి కదా. అంటే మా అమ్మ వాళ్ళు పంపించేది లేదులే, అది స్కూల్కి పోయే టైంలో వాళ్ళు తిరిగేది, ఎండబడిపోయేది ఆ దేవుడిని తిప్పేటప్పటికే. అందుకని మేము పోయేదిలా, దేవుడితోటి తిరుగుతుండేదంట అప్పుడు. అట్లాంటప్పుడు ఇట్లాంటి పిచ్చి పాటలు అనడం కూడా నాకు తప్పే, సారీ. పిచ్చి పాటలు ఏం కాదు, ఆ పాటలు కూడా లైక్ చేసా వాళ్ళ కోసం అని అన్నాను కదా. అయితే
ఎల్లమ్మ చెప్పవే, పుల్లమ్మ చెప్పవే, మల్లమ్మ చెప్పవే, బుల్లెమ్మ చెప్పవే, మాయదారి చిన్నోడు నా మనసు లాగేసిండు. సంకురాత్రి పోయేదాకా చెప్పాను కదా. సరే, ఆ పాట ఇంకా అట్లాంటి పాటలు ఎన్ని ఉన్నాయంటే, ఆగండి చెప్తున్నా. అన్నము పొయ్యి మీద పెట్టున్నా, ఒక్క నిమిషం. ఆగండి, అన్నం పొయ్యి మీద పెట్టా, అది మాడిపోతుంది మళ్ళీ. ఇప్పుడు గుర్తు చేసుకుందాం అనే దాంట్లో ఇంకొక సాంగ్ పాడతా. ఇట్లాంటిదే ఇంకో సాంగ్ ఉంది, అది పాడతా. ఉండండి, ఏం పాట అంటే ఆ పాట మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. యా 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 యా. మసక మసక చీకటిలో మల్లి తోట వెనకాల మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. యా 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 యా. నా దేశం వచ్చినవాడా, నా బొమ్మను మెచ్చినవాడా, నా దేశం వచ్చినవాడా, నా బొమ్మను చూసినవాడా, నా బొమ్మను మెచ్చినవాడా, తరతరాల అందాల తరగని సిరిగంధాల, తరతరాల అందాల తరగని సిరిగంధాల, నీ ముంగిట బాలాలా నే పొందిక కావాలా అయితే. యా 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 యా. బాగుందా ఈ సాంగ్? ఏ సినిమాలో కూడా గుర్తులేదు, నేనైతే చూడను అవి, ఏ సినిమాలు చూడండి నేను అట్లాంటివి. అదొకటి. ఇంకోటి వచ్చి ఇప్పుడు మన మన గుండె అంటే నేను చిరు ఫ్యాన్స్ కాబట్టి చిరు ఫ్యాన్స్ వాళ్ళకు కూడా వర్తిస్తుందిలే. మన గుండె సినిమాలో చిరంజీవి గారిది ఒక సాంగ్ ఉంది ఇట్లాంటిదే, ఏదో సిల్కు స్మితాకు అనుకుంటా, చిరంజీవి కాదు సిల్కు స్మితాకు. గుండానే రాక్షసుడా ఏదో పాట ఉంది చూడు, నీ మీద నాకు లేదయ్యో అందం అంటే. ఇప్పుడు జనరేషన్ పెరిగే కొద్దీ కొంచెం మార్పులు వచ్చాయి. అప్పుడైతే మరీ ఘోరంగా అంటే అర్థాలు పాటలు అట్ట రాసేవాళ్ళు, ఘోరం ఏం కాదు కానీ. ఏం పాటలు, గుడివాడ వెళ్ళాను, గుంటూరు పోయాను, ఎన్నెన్నో తిరిగాను, ఏమి చూసినా ఎడ చూసినా ఏదో కావాలంటారు చచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు. అట్లా ఆ పాటలు కాకుండా జనరేషన్ వచ్చే కొద్దీ ఇప్పుడు చిరంజీవితో సిల్కు స్మిత చేసిన సాంగ్ ఏంటంటే, ఆగండి మీరు పూర్తిగా వినండి, నేను మాట్లాడేవి ప్రతి మాట పాత పాటలు మంచిది గుర్తు చేసుకుందాం. అవి కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కదా అని వాళ్ళ కోసం అయితే నేను వాళ్ళ కోసం ఒకరు ఫేవర్గా పాడుతున్నా ఆ పాట కూడా. అయితే నేనైతే మామూలుగా ఆ పాటలు జోలికి పోను, ఆ పాటలు అలో చేయను.
కానీ ఎవరికైనా వినడం కోసం పాపం పోనీరా అని ఊరికి ఒక బిట్టు గుర్తు చేసుకుందా అని పాడా. అయితే ఇప్పుడు అది గూండా కాదు రాక్షసుడు సినిమాలో నీ మీద నాకు లేదయ్యో అందం నే దాచలేను పదయ్యో గిడిగాడికి చుల్లాయే చలిగాలి చిచ్చాయే రేపినది తొలి మర్యాద యా 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 నీ మీద నాకు లేదమ్మో అందం నే దాచలేను పదమ్మో ఏ కబరుసా కదా కళిగా సరి ఏ కబేసన భలే ఉంటుంది కదా మ్యూజిక్ రూసలి అని అను కురియా కురియాత్ కురియా హే హే కురియా కురియాత్ చిరియా నీ వంటి మగ మహారాజే మగడే అయితే నా వంటి కాంతామణికి ఎంతో హాయి. అట్లా నీ వీర శృంగారాలే నీ వీర శృంగారాలే జత చేరి కోని అది నీ కళ్ళు కవ్విస్తుంటే అట్లా ఆ పాటలన్నీ అట్లాంటివన్నీ చిరంజీవి గుండాలో కూడా ఒక సాంగ్ ఉంది అట్లాంటిది. ఏంటంటే అది సరే అవి పోనండి. ఇంకా రేపు అట్లాంటి పాటలు ఇంకెక్కడైనా ఉంటే గ్యాదర్ చేసి ఎతకాలి. నాకు ఇంతవరకు అవి మూడే ఏదో ఎప్పుడో వినుంటా చిన్నప్పుడు. అవి మీకు గుర్తు చేసుకుంటాం అంటే అప్పటికప్పుడు గుర్తు చేసి పాడుతున్నా నేను. అప్పటికప్పుడు గుర్తు చేసుకొని పాడుతున్నా. నాకైతే అది అదేంది ఇప్పుడు నేను ఓవరాల్గా ఇప్పుడు పాడా. కానీ కొంతమంది ప్రిపేర్ అయ్యి పాడతారు, నాకు అవన్నీ ఏం నచ్చవు. అయితే ఆ పాట అట్లాంటి పాటలు. ఇంకోటి వచ్చి బొబ్బిలి పులి కొండవీటి సింహం కొండవీటి దొంగ అట్లాంటి వాటిల్లో కూడా ఇట్లాంటి కొన్ని సాంగ్స్ ఉన్నాయి. ఏది గజ దొంగలో ఏ సాంగ్ అది? నీ ఇల్లు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను జోరు మీద ఉన్నావు జోడు కడతావా మురిపాల మీగడంతా తోడి పెడతావా. ఆ పాట ఒకటి. నేను ఎందుకు గుర్తు చేసుకుందాం పాత సాంగ్స్ ఓల్డ్ సాంగ్స్. ఈరోజు మనం క్యాబరీ సాంగ్స్ అవి క్యాబరీ సాంగ్స్ అంటారు అంతే కదా వాటిని. అది అట్లాంటి పాటలు ఈరోజు మనం చెప్పుకున్న వాటిలో ఆ పాటలే చెప్పుకున్నాము. ఇంకొక సాంగ్ ఉంది అట్లాంటిది, అది పాడి ఈరోజుతో గుర్తు చేసుకుందాం ఓల్డ్ సాంగ్స్ అనే ఒక టైటిల్ పెడతాను. ఉండండి ఆగండి, పూర్తిగా నా వీడియోస్ చూడండి. ఏం పాట అంటే అది ఇంకోటి గజదం కాకుండా వేటగాడులో కూడా ఉంది కదా. ఏం పాట? పుట్టింటోళ్ళు తరివేశారు కట్టుకున్నాడు వదిలేశాడు పట్టుమని 16 ఏళ్ళురా నా సామి పట్టపగలు చెప్పమాకురా అయ్యో పాపం పాపాయమ్మ టింగిరంగా బంగారమ్మ పట్టుకుంటే 25 ఏళ్ళులే నా సామి కట్టు కథలు చెప్పమాకులే. అట్లాంటి సాంగ్స్ అన్నీ ఉన్నాయి. సరే మనం మళ్ళీ రేపు వస్తాము ఉదయం కమింగ్ సూన్. రేపు వచ్చి మంచి సాంగ్స్ రేపు పాత ఓల్డ్ ఏఎన్ఆర్వి ఎన్టీఆర్వి శోభన్ బాబువి ఓయమ్మ చాలా ఉన్నాయి కదా. శోభన్ బాబు సాంగ్స్ కూడా ఏం పాట ఉంది శోభన్ బాబుదో, లేకుంటే రంగనాథ్దో. ఏం పాట అది? మల్లెలు పూసే వెన్నెల కాచే ఈరే హాయిగా మమతలు వేయుగ పెనవేయు నన్ను తీయగా మల్లెలు పూచే వెన్నెల కాచే ఈరే హాయిగా మమతలు వేయుగా.
వేయగా పెనవేయగా నన్ను తీయగా ఏదో సాంగ్ అది, కానీ అది ఇంటింటి రామాయణమో ఏదో దేంట్లోనో. సరే, హాయిగా బాగున్నాయా ఈ సాంగ్స్? ఎవరికి ఎంతమందికి ఇష్టం ఈ సాంగ్స్? నాకైతే తెలీదు. ఈ సాంగ్స్ నచ్చిన వాళ్ళే నాకు కామెంట్ పెట్టండి. ఈ సాంగ్స్ ఎవరికి నచ్చాయో మనకు తెలియదు కదా. అది నేనైతే ఈ సాంగ్స్ కొద్దిగా అసలు యాక్సెప్ట్ చేయలేను. పాడతా, అయితే పాడేదాన్ని పాడతా. సరేనా? హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు ఏం మంచి మాట చెప్పుకుందాం. మంచి మాట చెప్తా. ఇప్పుడు కోపం వచ్చిందే అనుకో, తన కోపమే తన శత్రువు, తన దుఃఖమే తనకు నరకము. తథ్యం సుమతి అని సుమతి పద్యంలో చెప్పారు కదా. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు ఋష్య, తన దుఃఖమే తన నరకం, తన సుఖం తన సంతోషం, తన శాంతే తనకి సుఖము అని ఇచ్చింది ఆ పద్యంలో మీనింగ్. అప్పుడు ఏంది దానికి అర్థం? మనం కోపం తెచ్చుకుంటే మనమే ఇబ్బంది పడతాం. కోపం ఎన్నిటికి దారితీస్తుందో తెలుసా? దుఃఖానికి. మరి అతి కోపం ఉండేవాడు, ముక్కు మీదే కోపం ఉండేవాళ్ళు ఉంటారు చూడు. మరి ఒక మాట అంటేనే అంత ఇదిగా కోపం వచ్చేసి వాడిని చంపేద్దాం వీడిని చంపేద్దాం అనేవాళ్ళు ఉంటారు చూడు. అట్లాంటి కోపం వాడికే కదా రేపు ఇప్పుడు ఒకడిని ఏదన్నా అంటాడో, వాడిని ఏదైనా చేస్తాడో, వాడికి తర్వాత శిక్షలు ఎన్ని పడుతున్నాయా? అందుకే కోపం ఉండకూడదు, ఆలోచించాలా వాళ్ళు ఎవరు ఏమన్నారా ఒకసారి వినండి పూర్తిగా. ఎదుటి మనిషి చెప్పే మాట మనం పూర్తిగా వినాలి. ఎప్పుడైతే మనం ఎదుటి మనిషి ఏ మాటన్నా చెప్పినప్పుడు మనం విన్నామనుకో పూర్తిగా, దాంట్లో మంచి ఉంటే వినడం, మంచి లేదంటే మా వల్ల కాదు అని చెప్పి మనం ఒక సజెషన్ వాళ్ళతో ఒక మాట చెప్పేసి గొడవలు లేకుండా తప్పించుకోవాలి. అతిగా గొడవలకు వచ్చారనుకో దానికి చట్ట ప్రకారం పోవాలి. అది నేను ఈరోజు చెప్పే మంచి మాట. హాయ్ ఫ్రెండ్స్, మీకు అందరికీ నచ్చిందా? హాయ్, మంచి మాట అని కూడా పెడతా. సరే, షార్ట్ వీడియోస్ కూడా చూడండి, లెంత్ వీడియోలో చూడండి. హాయ్, బాయ్.